నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి రావడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెదలవాడ అన్నారు. ఈ సంవత్సర కాలంలో మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేసిందని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. నాటికి సంవత్సరం అయింది. అయితే సంవత్సర కాలంలో నరసరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి వాటికి శంకుస్థాపన చేశారు అనేది మనతో మాట్లాడడానికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఈ రోజుకి వచ్చి 1 year అవుతుంది. ఈ 1 yearలో నరసరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందంజలో ఉన్నారు? ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరు పడిన కష్టం 5 ఏళ్లుగా కష్టాలు నష్టాలు పడ్డారు. ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మేమందరం కూడా సంతోషంగా వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నాము. మరి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 5 ఏళ్లుగా వ్యవస్థలన్నీ పాడైపోయినాయో వాటన్నిటిని కూడా బాగు చేసుకుంటూ వాళ్ళ మున్సిపాలిటీలో ప్రతి కాలువ పూడికి తీస్తున్నాము. అదే రోడ్లు గుంటలు పూడ్చడం జరిగింది. మరి ప్రజలకు 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి వాటర్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకి మరి నాగార్జున కుడుకాలో మొత్తం కూడా జంగిల్ కటింగ్ కానీ, సిల్ట్ తీయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు శంకుస్థాపన కానీ, కాలువలు మరి ఆధునీకరణ చేయడానికి కానీ, రోడ్లు ఆధునీకరణ ఇవన్నీ చేయడానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే మేము నిధులు మంజూరు చేయడం జరిగింది. నాబార్డు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా జనరల్ ఫండ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మేము అన్ని వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నరసరావుపేట పట్టణంలోనే ఇప్పుడు సబ్స్టేషన్ కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక ఓవర్ బ్రిడ్జ్ని నిర్మిస్తూ ఉన్నాము, ఫ్లైఓవర్ని. అదేవిధంగా చాలా చోట్ల ఇటువంటి కార్యక్రమాలు చేశాము. ఎక్కడ కూడా మురుగునీరు నిలబడకుండా, మలేరియా వ్యాధులు రాకుండా, డెంగ్యూ రాకుండా ఇవాళ సత్వరంగా చర్యలు తీసుకుంటున్నాము. కరోనా అనేది ఇప్పుడు ప్రబలిపోతుంది కాబట్టి కరోనా వ్యాధి రాకుండా కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అధికారులు అందరం కూడా సరైన చర్యలు తీసుకుంటున్నాము. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పనులు 5 ఏళ్ల కాలంలో చేయని పనులన్నీ మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన మహాశివరాత్రి జరిపినప్పుడు కూడా కోటప్పకొండ మొత్తం కూడా పరిశుభ్రం చేసి దాదాపు 5 కోట్ల రూపాయలు కొత్తపల్లి కోటప్పకొండ రోడ్డు నిర్మించడానికి మా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ మీద ఉన్న అప్పు 70 లక్షల రూపాయలని కూడా ప్రభుత్వం తీసివేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ప్రజలందరూ కూడా అన్ని వ్యవస్థలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు కానీ, వ్యాపారస్తులు, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైతులకు కూడా పండిన పంట గిట్టుబాటు ధర కల్పించడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మరి రైతులకి మరి బర్లీ పొగాకు కానీ, మిర్చికి వాటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒకటే మేము అడిగేది, ఇవాళ జిల్లా హాస్పిటల్ కూడా 200 పడకల హాస్పిటల్ని మళ్ళీ 75 పడకల హాస్పిటల్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్కి 55 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవ్వడం జరిగింది. అంటే మాతా శిశు సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడానికి మళ్ళీ 100 పడకల హాస్పిటల్కి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మరి పంచాయతీరాజ్ నిధులు కూడా చాలా వాటికి మాకు రిలీజ్ చేయడం జరిగింది. నాబార్డు నుంచి ఇప్పుడు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఉప్పలపాడు నుంచి అరవపల్లి దాకా రోడ్డు వేయడానికి, అదేవిధంగా ఉప్పలపాడు నుంచి మన గురవాపాలెం దాకా రోడ్డు వేయడానికి ఈ కార్యక్రమాలను దగ్గరుండి చేపడతా ఉన్నాము. ఏదైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ నిధులు మంజూరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఒక మంచి ఆలోచనతోటి ఇద్దరు వ్యక్తులు వేరైనా కానీ విజన్ ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అన్ని సదుపాయాలు కలుగజేయాలి, ప్రజలకి మౌలిక సదుపాయాలన్నీ కలుగు చేస్తూ అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి, పోలవరం నిర్మించుకోవడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం. అదేవిధంగా మామూలుగా ఇప్పుడు మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎలాంటివి కూడా నెరవేర్చలేదని చెప్పి ఇలా వైసీపీ నాయకులు అయితే వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక ర్యాలీగా మెమోరాన్ని ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే ఏదైనా మేము సరైన జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక పరంగా ముందుకెళ్తూ ఏదైతే ఇచ్చిన హామీల్లో నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీడియా వాళ్ళు కూడా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులోనే 3,000 రూపాయలని మరి 4,000 రూపాయలు చేయడం జరిగింది. వికలాంగులకు కూడా మరి 3,000 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి
15,000 రూపాయలు మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయలు నెలలు ఇవ్వడం జరుగుతుంది. మరి కొత్తగా పారాలసిస్ పేషెంట్లు కూడా మరి దివ్యాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈ నెలలో చేపట్టడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. రైతులు కూడా మరి రుణాలు 20,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రతి మహిళకి 1,500 రూపాయలు బ్యాంకులు వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చారు. దాని మాట తప్పుడు మడింత తప్పుడు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు వైసీపీ చేస్తున్న వెన్నుపోటు దినోత్సవానికి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు? వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా తీరు మారలేదు. వెన్నుపోటు, గొడ్డలిపోటు వాళ్ళ పేటెంట్ హక్కు. వాళ్ళ బాబాయిని వచ్చేసింది వాళ్ళే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఆయనే. వాళ్ళ చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. అదేవిధంగా వాళ్ళ బాబాయిని వాళ్ళ బాబాయ్ కూతుర్ని మరి గ్రామాల్లోకి రానికుండా వెళ్ళగొట్టడం జరిగింది. ఎన్నో అక్రమాలు చేశారు, అవినీతి పనులు చేశారు, ప్రజల మీద ఎన్నో అక్రమంగా పోలీసు కేసులు పెట్టించారు. ఇంకా వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడతారంటే ప్రజలందరూ కూడా సరైన తీర్పు ఇచ్చారు 11 సీట్లతోటి. మళ్ళీ 2029లో 1 సీటే వాళ్ళకి వచ్చేది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు 5వసారి ముఖ్యమంత్రి అవుతారు. నర్సరావుపేటలో మళ్ళీ అరవింద్ బాబు 2వసారి ఎమ్మెల్యే అవుతాడని మీకు మీడియా మాకు తెలియజేస్తున్నాను. కుటుంబ ప్రభుత్వం సంవత్సరం వచ్చిన సందర్భంగా అయితే ఇక్కడ ప్రతి వాటికైతే ముందంజలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా నర్సరావుపేటలో అన్ని ఏర్పాట్లు, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేర్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు వైసీపీ చేస్తున్న వెన్నుపోటుకు సంబంధించి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు నాడకంగా అది వెన్నుపోటు కాదు, అది గొడ్డలపోటు. అది గొడ్డలపోటు కానీ వెన్నుపోటు కానీ అది వైసీపీకే సాధ్యమవుతుంది కానీ టీడీపీ వాళ్ళకి కాదు అని చెప్పేసి అయితే చెబుతున్నారు. కెమెరామెన్ వసంత్తో స్వామి, మెగానేని, పల్నాడు జిల్లా.